స్వామి, నేను విన్నాను మీరు పెళ్లి కోసం కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నారు. ఇది నిజమేనా? అవును గరుడా. పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి కుబేరుని సహాయం కోరాను. కానీ స్వామి, మీరు సర్వసంపదలకు అధిపతి కదా. అప్పు ఎందుకు? నిజమే, కానీ దీనివల్ల మనుషులకు ఒక పాఠం చెప్పాలని అనుకున్నాను. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు గుర్తుంచుకోవాలి, అప్పు తీసుకోకూడదు. అలా తీసుకున్నా కూడా ఆ అప్పు తీర్చడం ధర్మమని నేర్పించడానికే ఇలా చేశాను. అర్థమైంది స్వామి. మరి భక్తులు ఇచ్చే కానుకలు కుబేరుని అప్పు తీర్చడానికి ఉపయోగిస్తారా? అవును. ప్రతి కానుక భక్తి యొక్క సంకేతం. ఈ సాంసారిక చక్రాన్ని కొనసాగించడంలో ఇది భాగం. ప్రజలందరికీ తమ నైతిక బాధ్యతలను గుర్తు చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ధన్యవాదాలు స్వామి, మీ ధర్మోపదేశం మాకు స్ఫూర్తి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. Download ShareChat.